సో చాలా దేశాలు ఏకమవుతున్నాయి కాబట్టి ట్రంప్ ఒంటరివాడైపోయాడు, అక్కడ వెనక్కి తగ్గాడు. గ్రీన్లాండ్ రేపు కాకపోయినా మళ్ళీ తర్వాతైనా అవకాశం, నా పక్క దేశమే కదా, యుఎస్ పక్కనే ఉంటుంది కదా ఆ టెరిటరీ, ఆ ఐలాండ్ యుఎస్ పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే చాలా ఈజీగా నేను క్యాప్చర్ చేయవచ్చు, కబ్జా పెట్టవచ్చు. కానీ ముందుగా నేను కంట్రోల్లోకి తీసుకోవాల్సింది ఇరాన్. అందుకే 2 రోజుల పాటు కొంత తగ్గినట్టుగా అనిపించినా కూడా మళ్ళీ ఇరాన్పై రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. 2 రోజులు కాస్త తగ్గింది. నేతన్యాహు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్ సంభాషణ పూర్తయిన తర్వాత నేతన్యాహు ఒక సలహా సూచన ఇచ్చారంట. ఇప్పుడు నువ్వు ఈ సమయంలో దాడి చేయాల్సి వస్తే డెఫినెట్గా రష్యా, చైనా కూడా రంగంలోకి దిగుతాయని చెప్తున్నాయి. నార్త్ కొరియా, కిమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దేశాలతో ఇప్పుడు ఎదుర్కోవడం చాలా కష్టం. అట్ ది సేమ్ టైం నువ్వు మళ్ళీ యుద్ధాలని చెప్పడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే విధంగా ఆందోళనకరమైన వాతావరణం నెలకొని ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, నీ డాలర్ విలువ కూడా పడిపోతోంది. నీ విషయం, నీ యొక్క ద్వంద్వ వైఖరి, నీ యొక్క అహంకార బుద్ధి ప్రపంచ దేశాలకు అర్థమైపోతోంది. కాస్త సైలెంట్గా ఉండబోయావని చెప్పి నేతన్యాహు ఇచ్చిన సలహా సూచన మేరకు ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా అనిపించిన